నమ్మకము. మరి నువ్వు మీ బీజేపీని తప్పు పట్టినావా, కాంగ్రెస్ తప్పు పట్టినావా, అది నువ్వు వాళ్ళ మీద మాట్లాడగాని మరి ఏ గవర్నమెంట్తో సంబంధం లేనివంటి మా నాయకుడి మీద మాట్లాడినావంటే ఇవాళ బాలకొండ నియోజకవర్గంలో ప్రజలు, సామాన్య ప్రజలు నవ్వుకుంటా ఉన్నారు. నువ్వు ఏదైతే మా నాయకులు ప్రశాంత్ రెడ్డి మీద వ్యక్తిగత విమర్శలు మాట్లాడినావో దాని మీద మాట్లాడిన ముందు మరి ప్రశాంత్ రెడ్డి కాదు, మరి నీకు బాల్కొనేటువంటి ఆయన అనుసార గానము బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలు సరిపోతారని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తూ ఉన్నాం. నువ్వు జిఎస్టీ కట్టుకోకపోతే మరి నీకు 3 సార్లు నోటీసులు ఇచ్చి వాళ్ళు కేసు ఫైల్ చేసి అరెస్ట్ చేస్తే మరి నీకు ఇవాళ కోర్టుల మీద మాకు పూర్తి నమ్మకం ఉన్నది. మరి కోర్టు బెయిల్ ఇస్తే నువ్వు బయటకు వచ్చినావు, దానికి నువ్వేదో గొప్ప విజయం సాధించినట్టు ఈ ఫాల్తు కేసు కొట్టేసిర్రు అని ఇప్పుడు నువ్వు ఇవాళ నువ్వు ప్రచారం చేసుకుంటా ఉన్నావు. నువ్వు ఏదో మరి క్రికెట్ మరి వరల్డ్ కప్ సాధించినట్టు నువ్వు ర్యాలీ తీసుకొని నువ్వు విజయోత్సవాలు చేసుకున్నావంటేనే ఇలా ప్రజలు నవ్వుకుంటా ఉన్నారు. ఇప్పటికైనా మా నాయకుడి మీద ఆవకులు చవకులు పేరినట్టయితే నీకు ఈ బాలకొండ నియోజకవర్గ ప్రజలు, ఈ బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలు నీకు తగిన బుద్ధి చెప్పడానికి సిద్ధంగా ఉన్నారు. కాబట్టి ఈ జిఎస్టీ మీద నువ్వు చేసినటువంటి ఆరోపణలు నువ్వు అది నీ దిగజాడటానికి నిదర్శనం అని చెప్పేసి తెలియజేస్తూ, బాల్కొండ నియోజకవర్గ కాంగ్రెస్ ఇన్ఛార్జి ముత్యాల సునీల్ రెడ్డి గారు మోర్తాడ్ తన ప్రజానిలయం అనేటువంటి ఒక గడిని కట్టుకొని ఆ గడిలో పరిపాలన చేస్తూ గత 2 సంవత్సరాల నుంచి మరి తన ఇష్టానుసారంగా ఈ యొక్క ప్రజా పాలన చెప్తూ ప్రజాపాలన గాదులు కొదిలేసి ఇవాళ ప్రజలకు పనికొచ్చే పనులు చేయకుండా నీచమైన పనులు చేస్తూ తానే ఇంకా ఒక మంచి బుద్ధిమంతుల్లాగా ప్రెస్ మీట్ పెట్టి ఒక కేసులో దొరికిన దొంగగా ఆయనను ఒక మరి హీరోగా మరి చిత్రీకరిస్తున్నటువంటి వైనాన్ని నిన్న మరి ప్రదర్శించడం జరిగింది. అందులో సరే నువ్వు ఏ కేసులో దొరికినావో, ఏ కేసులో నువ్వు దొంగవో, ఏ కేసులో నిన్ను ఇరికించిరో, ఎవరు ఇరికించిరో అది ప్రజలకు తెలుసు. అది ప్రపంచం అంతా మీడియా ద్వారా, సోషల్ మీడియా ద్వారా అందరికి కళ్ళకు కట్టినట్టు ఒక 2-3 రోజుల నుంచి అది వైరల్ అవుతూనే ఉన్నది. దానికి మా టీఆర్ఎస్ పార్టీకి కానీ ప్రశాంత్ రెడ్డికి కానీ ఎలాంటి సంబంధం లేదు. అది రాజకీయ అంశం కాదు. అది నీ వ్యక్తిగతంగా నువ్వు చేసినటువంటి దొంగ వ్యాపారం కావచ్చు, నువ్వు ప్రజల దగ్గర దోసుకున్న దోపుడు సొమ్మును ప్రభుత్వాన్ని కట్టకపోతే నిన్ను అరెస్ట్ చేసిరచ్చు. అది మాకు సంబంధం లేని ఇష్యూ. అది మా పార్టీకి కానీ మా ప్రశాంత్ రెడ్డికి సంబంధం లేని ఇష్యూ. అది నువ్వు ఒక మంచి బుద్ధిమంతుల్లాగా నిన్న ఈ మోర్తాడ్ ప్రజానిలయానికి వచ్చి నువ్వు ప్రెస్ మీట్లో మాట్లాడుతుంటే ఆ మాటలకు మండి ఇవాళ నీకు కౌంటర్ ఇవ్వడం జరిగింది. ఆ వాస్తవంగా మా నాయకులు చెప్పినట్లు మేము మా ప్రశాంత్ రెడ్డి మీద కానీ మేము మాట్లాడినా మీకు మాట్లాడేవి నీకు కౌంటర్ ఇచ్చేటువంటి స్థాయి కూడా మాది కాదు. అయినా ఈ ప్రజలకు మేము వివరణ ఇచ్చుకోవాల్సినటువంటి మా బాధ్యత ప్రతిపక్ష పార్టీగా మా పైన ఉన్నది. సునీల్ రెడ్డి గారు మీరు మాట్లాడుతూ ఉన్నారు, అది కేంద్ర ప్రభుత్వంలో నుండి బీజేపీ పార్టీ కావచ్చు, ఈ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ కావచ్చు, ఈ 2 పార్టీలే నేను తొక్కినాయని మేము అనుకుంటున్నాం, ప్రజలు అనుకుంటున్నారు. నువ్వు ప్రజల దగ్గర వసూలు చేసినటువంటి పన్ను 28 కోట్ల రూపాయలను కట్టకుండా నీకు 3 నెలల 4 నెలల ముందే నోటీస్ ఇస్తుంటే నువ్వు ఈ యొక్క ప్రజలను ఇటు వంచన వేసి ప్రజల దగ్గర అధికంగా డబ్బులు వసూలు చేసి ఇవాళ 12% లేకుంటే 5% అని కన్ఫ్యూజ్ చేస్తూ ఇతర రాష్ట్రాల దగ్గర, ఇతర రాష్ట్రాలు ఛత్తీస్గఢ్లో ఏమైంది, మహారాష్ట్రలో ఏమున్నదని కన్ఫ్యూజ్ చేస్తూ మరి ఆ కన్ఫ్యూజ్లోనే నువ్వు ఇవాళ మమ్మల్ని మసిమూసి మారాడికాయ వేసేటువంటి బాల్కొండ నియోజకవర్గ ప్రజలను చేస్తుంటే, బాల్కొండ ప్రజలు చైతన్యవంతులు, చదువుకున్న విఘ్నులు, వాళ్ళకంతా పిచ్చోలేం గారు. నీకు ట్యాక్సీలు కడుతుంటే బొంబాయి పోతుంటే ఆ బొంబాయి బస్సులోని స్లీపర్ బస్సులు ఎక్కుతుంటే అందులో నువ్వు ట్యాక్సీలు వసూలు చేస్తున్నావు జిఎస్టీ రూపంలో. పేద ప్రజల దగ్గర వసూలు చేస్తున్న డబ్బులు నువ్వు 28 కోట్ల దగ్గర దాచుకున్నావు కాబట్టి ఆ డబ్బులను కట్టమని ప్రభుత్వం నోటీసు పంపించింది. తప్పేమున్నది? దానికి మా పార్టీకి సంబంధం ఏమున్నది? నువ్వు నీ యొక్క వైరల్ అవుతున్నటువంటి ఒక ప్రసార మాధ్యమాల ద్వారా అది ఎవరు చేస్తున్నారో మాకు తెలియదు. ఆ యొక్క మలినాన్ని మాకంట కడితే, మా పార్టీకి మా నాయకుడు కడితే అది ఊసరు వెళ్ళి మరి రంగులు మార్చినట్టు నీకు తెలుసు. ఆ రంగులు ఏంటిదో మాకు మాత్రం తెలియదు.
మా ప్రశాంత్ రెడ్డి గారికి మా బీఆర్ఎస్ పార్టీకి తెలియదు. ఇది గుర్తుంచుకోండి. ఇంకొక వాదన చేశారు, ఇసుక మీద మాట్లాడుతూ ఉన్నాం. ఇవాళ ఇసుక మాట్లాడితే, ఇసుక గురించి మాట్లాడితే మీ అంతా మరి దుర్మార్గమైనటువంటి దొంగతనం చేస్తున్నటువంటి దుర్మార్గమైనటువంటి చర్యలు, ఇంకా మీరు చేస్తున్నటువంటి యొక్క అనైతికమైనటువంటి మీ యొక్క పనులను చూస్తుంటే బాల్కొండ నియోజకవర్గ ప్రజలు నిజంగా ఈ నాయకుడిని ఎందుకు మరి ఓడగొట్టినామో ఇప్పుడు అర్థమవుతుంది రాబాయ్ అనుకుంటున్నారు ఓటర్ల దగ్గర. ఎందుకంటే ఇవాళ నీకు అధికారం లేకపోతేనే ఇంత అరాచకాలు చేస్తున్నావు బాల్కొండ నియోజకవర్గంలో. ఈ ఇసుక దందాలో మీ యొక్క అనుచరులతో చేపిస్తున్నావు రాత్రుల్లో పగల్లో. మరి ఇందిరమ్మ ఇళ్ల పేరు మీద ఒక్క పర్మిషన్ తీసుకొని 4 ట్రిప్పులు అవతల పెడుతున్నావు. మరి దీన్ని ఈ ఇసుక దందలో మరి ఇక్కడ మరి చెప్తూనే ఇక్కడ మీకు ఇక్కడ వీడియో కనిపిస్తుంది. ఇక్కడ ఈ ఇసుకలో ఎవరు పాత్ర ఉన్నదో మరి మీడియా వాళ్ళే చూసిండు, వీడియో వాళ్ళే మరి బయట పెట్టిరు. ఈ ఇసుక ఎవరు దంద చేస్తారు రాత్రుల్లో, దొంగతనాలు ఎవరు పట్టుకున్నారు, పోలీసులు ఎవరి వాహనాలు పట్టుకున్నారో ఇక్కడ ఉన్నటువంటి వీడియోనే దీనికి ప్రత్యక్ష సాక్షి. దీనికి సమాధానం చెప్పండి. కాబట్టి మీరు ఇసుక దంద చేస్తూ కోట్ల రూపాయలు మీ గడిలోకి వస్తున్నాయి. నువ్వు కట్టుకున్నటువంటి విలాసమైనటువంటి భవనము అది దాదాపు ఏ పేద ప్రజలు కూడా ఇవాళ ఆకలితో అలమటిస్తుంటే మరి వాళ్ళకు జీతాలు ఇవ్వమన్నటువంటి నీ సంస్థలో డబ్బులు ఇవ్వకుండా నువ్వు ఇసుక దంద చేసుకుంటూ కోట్ల రూపాయలు సంపాదించుకుంటూ నీ గడిల పరిపాలన ఆగిస్తున్నటువంటి బాల్కొండ నియోజకవర్గంలో నీ గడిల పాలనకు అంతం పట్టే మరి రోజు వస్తుంది. జాగ్రత్త, తస్మాత్ జాగ్రత్త. ఈ ప్రజలు చూస్తూ ఊరుకోరు, ప్రజలు అన్ని గమనిస్తూ ఉన్నారు. మరి ఇసుక దందలో నువ్వు ఎట్టినటువంటి నీ అనుచరులు ఇవాళ భీమ్గల్ మండలంలో వందలాది ట్రిప్పులు ఇసుక కొట్టి మరి మన పోలీసులకు దొరికి ఇవాళ పత్రికలలో కనబడేటువంటి వాస్తవం కాదా? మొన్న వేల్పూర్లో మండలం వెంకటాపూర్ దగ్గర 100 ట్రిప్పుల ఇసుక డంపే సీజ్ చేసింది వాస్తవం కాదా? మొన్ననే గాళ్ళపేట దగ్గర పోయిన సంవత్సరం మరి 100 ట్రిప్పుల ఇసుకను మరి అక్రమంగా రాత్రుల్లో కొట్టి నీ అనుచరులు నువ్వు దోసుకున్నది వాస్తవం కాదా? బట్టాపూర్లో మరి ఇసుక కూరలు పెట్టుకొని మళ్ళీ ఇంకా చేస్తున్నది వాస్తవం కాదా? తడుపాకల్లో వేస్తున్నది కాదా? అదేవిధంగా మరి వెంచీరలలో వేస్తున్నది కాదా? ఎలక్ట్రూన్లో వేస్తున్నది వాస్తవం కాదా? పాలెంలో వేస్తున్నది వాస్తవం కాదా? ఇట్లా మరి ఈ యొక్క కప్పలవాగు, పెద్దవాగు, ఈ 2 వాగు సరిహద్దులో ఏదైతే గ్రామాలు ఉన్నాయో ప్రతి గ్రామంలో నీ అనుచరులతో నడిపిస్తూ నీకు లక్షలాది రూపాయలు నెలకు వస్తూ ఇవాళ కోట్లాది రూపాయలు దండుకున్నది వాస్తవం కాదా? ఇన్ని జరుగుతూ ఉంటే ఇంకా 900కి ట్రిప్పు, 300కి ట్రిప్ అని మేము మోసం చేస్తున్నామని ప్రజలకు ఇవాళ నువ్వు మోసం చేస్తూ ఇంకా ప్రజలను కప్పిపుచ్చుకోవడానిక? దయచేసి ఈ బాల్కొండ నియోజక ప్రజలారా, ఈ మాయ మాటలు నమ్మితే చెప్తున్నటువంటి ఈ యొక్క దుర్మార్గపు నాయకుడికి చెప్తున్నటువంటి మాటలు నమ్మకండి. ఇంకా ఈ డబ్బులు తీసుకురావాలంటే, ఇసుక డబ్బులు తీసుకురావాలంటే ఇక్కడ కొంతమందిని బినామీ పెట్టుకున్నాడు, బినామీ నాయకులను పెట్టుకున్నాడు. కమ్మర్పల్లి వైఎస్ గంగారెడ్డి కానీ, అదేవిధంగా సంతోష్ రెడ్డిని కానీ, అంకాపూర్ సంతోష్ రెడ్డిని కానీ, వీళ్ళందరికీ ఏం చేస్తున్నట్టే ఎక్కడికక్కడ క్వారీలను పెట్టేసిండు. కొంతమంది పోలీస్ స్టేషన్లలో పైరవకాలను పెట్టిండు, కొంతమంది ఎంఆర్ ఆఫీసులో పెట్టిండు. ప్రతి ఒక్కరి దగ్గర మరి పైరవాలు చేసుకుంటూ వాళ్ళు ప్రజల దగ్గర ఎంత మరి డబ్బులు కొల్లగొడుతున్నారో మీ దృష్టికి వచ్చిందో లేదో కానీ ప్రజల దృష్టికి, ఇక్కడ ఉన్నటువంటి నాయకుల దృష్టికి అయితే వచ్చింది. మరి గమనించండి, ఇదంతా మీరే ఇప్పిస్తున్నటువంటి మరి వాదన పబ్లిక్లలో ఉన్నది. పబ్లిక్ చర్చ చేసుకుంటున్నారు. ఇంకొక మాట చెప్తున్నావు, మరి ప్రశాంత్ రెడ్డి సంక్రాంతి లోపల మరి వారి విషయంలో స్పందించకపోతే నేను దొంగగా చిత్రీకరిస్తున్నా అంటున్నావు కదా. మేము సవాల్ విసురుతున్నాం. ఇప్పుడు ఈ సవాల్ విసురున్న ఈ వేదిక మీద ఈ నియోజకవర్గంలో ఒక్కరోజు కూడా మరి ఈ రోజు నుంచి మొదలు పెడితే ఇంకా 4 రోజుల దాకా మీకు సమయం ఇస్తున్నాం. ఈ 4 రోజుల లోపల ఈ నియోజకవర్గంలో అక్రమమైన ఇసుక ఆపకపోతే నిన్నే దొంగగా మేము ప్రకటిస్తున్నాం. నిన్నే ఈ ఇసుక రెడ్డి అని ఇప్పటికే నీకు నామకరణం జరిగింది. ఇప్పుడు ఇసుక దొంగగా నీకు ఇవాళ ప్రతి మండల కేంద్రంలో నీ పేరు మీద ఫ్లెక్సీలు కట్టాల్సిన అవసరం వస్తుంది.
మరి తస్మాత్ జాగ్రత్త. ఎందుకంటే మీకు నెల రోజులు సమయం ఇస్తున్నాం. ఈ నెల రోజులలో మీరు ఈ యొక్క అక్రమమైనటువంటి ఇసుకను ఎక్కడ జరిగినా, ఎక్కడ ఇసుక దొరికినా అది మీ బాధ్యతలే. మీ అనుచరులు కావచ్చు, మీ ఎవరైనా కావచ్చు, ఇసుక ఎక్కడ సక్రమంగా జరుగుతూ ఓకే. ఇందిరమ్మ పేర్ల మీద ఒక్క పర్మిషన్ తీసుకొని 4 ట్రిప్పులు బయటకు పోతున్నాయి. ప్రజలకు కన్ఫ్యూజ్ చేస్తున్నారు. నేను 3,000కి ట్రిప్ వస్తున్నట్టున్నావు. ప్రజలరా దయచేసి గమనించండి. 3,000 రూపాయలకు వాస్తవంగా ఒక వ్యక్తికి, ఒక లబ్ధిదారుడికి, ఇందిరమ్మ లబ్ధిదారుకి పోస్తున్నాడు. కానీ 4 ట్రిప్పులు ఆ అవతల మీ పేరు మీద తీసుకొని పర్మిషన్ తీసుకొని వీళ్ళ అనుచరులు 4-5 ట్రిప్పులు, ఒక్క ట్రిప్పుకు 4-5 ట్రిప్పులు బయట ఇసుక కొడుతున్నాడు. అది 100 ట్రిప్పులు బయటకు వేసి రాత్రుల్లో ఒక్కొక్క ట్రిప్పర్కు 40,000, 50,000 రూపాయలు మరి పట్టణాలకు తరలిస్తున్నాడు. హైదరాబాద్ కానీ, నిజామాబాద్ కానీ, ఆర్మూర్ కానీ, కొరుట్ల కానీ, మెట్పల్లి కానీ, నిర్మల్ కానీ, ఈ చుట్టూనటువంటి పట్టణాలన్నిటికీ ఇవాళ పెద్ద పెద్ద టెర్రస్ బండ్లలో 40,000, 50,000 అమ్ముకుంటున్నాడు. ఇది గమనించండి ప్రజలారా. ఇందులో చాలా మతలబు ఉన్నది. 3,000 రూపాయలకి ఓకే అంటున్నాడు, కానీ ప్రజలను కన్ఫ్యూజ్ చేస్తున్నాడు. కానీ ఒక ట్రిప్పుకు పర్మిషన్ తీసుకొని 4 ట్రిప్పులు అదనంగా దొంగ వేబిల్లు లేకుండా దొంగతనాలు వ్యాపారం చేస్తున్నారు. అందుకోసమే చెప్తున్నాం, మేము సవాలు ఇస్తున్నాం. నెల రోజులలో ఈ నియోజకవర్గంలో ఇసుక అక్రమ రవాణా ఆపకపోతే మేము ప్రత్యక్ష పోరాటాలకు సిద్ధంగా ఉంటాం. నిన్ను మరి ఇసుక రెడ్డిగా ఇప్పటికే నీకు నామకరణమైంది, ఇసుక దొంగగా కూడా నీకు నామకరణం చేసే పరిస్థితి తెచ్చుకోకు. మరి తస్మాత్ జాగ్రత్త. నువ్వు ఒక దిగజారిపోయినటువంటి వ్యక్తిగా ఇవాళ నీకు కనబడుతుంది. ఎందుకు అంటే ఇవాళ ప్రశాంత్ రెడ్డి మీద కాదు, పసిపిల్లలైనటువంటి ఏ యొక్క మరి పాపం తెలియనటువంటి వాళ్ళ పిల్లలను ఇవాళ నువ్వు మాట్లాడుతూ ఉన్నావు. రాజకీయాలకు సంబంధం లేనటువంటి పాపం వాళ్ళ పిల్లలను, చదువుకునే పిల్లలను ఇవాళ ప్రశాంత్ రెడ్డి వచ్చి వాళ్ళ కొడుకులు వచ్చి వాళ్ళ ఇసుక మోస్తారా, వాళ్ళ కూతురు వచ్చి ఇసుక మోస్తారా అంటున్నావు. మరి వాళ్ళ కూతురు గురించి వాళ్ళకు పోయినావంటే నీ యొక్క విజ్ఞతగా వదిలేస్తున్నాం. నీ దిగజారు రాజకీయాలకు ఇది నిదర్శనంగా నీ ఫ్రస్ట్రేషన్లో మాట్లాడుతున్నావని ప్రజలు నమ్ముతా ఉన్నారు. కాబట్టి తస్మాత్ జాగ్రత్త. ఇంకోసారి వారిపైన, వారి కుటుంబం పైన మాట్లాడితే ఊరుకునేది లేదు. తగిన గుణపటం త్వరలోనే చెప్తాం. జై తెలంగాణ. కాంగ్రెస్ పార్టీ బాల్కొండ నియోజకవర్గ ఇన్ఛార్జ్ అయినటువంటి ముత్యాల సునీల్ కుమార్ అలియాస్ సునీల్ రెడ్డి, ఇతను జిఎస్టి కేసులో ప్రభుత్వ అధికారుల చేతిలో అరెస్ట్ కావడం కాకుండా 28,24,24,00,000 రూపాయలు బకాయిలుగా తేలి కోర్టులో ఒక ముద్దాయిగా సబ్మిట్ చేయడం జరిగింది. రాష్ట్రంలో కానీ, కేంద్రంలో కానీ, రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉంది, కేంద్రంలో మేము ఇంతకుముందు బీజేపీలో సభ్యులుగా కొనసాగుతున్నటువంటి బీజేపీ అనుచరులుగా కొంతమందిని పెట్టుకొని ఇప్పటికి కూడా వాళ్ళని మెయింటైన్ చేస్తున్నటువంటి ఒక సభ్యుడిగా బీజేపీ పార్టీ తరఫున ఈ 2 ప్రభుత్వాలు అధికారంలో ఉన్నాయి అన్న విషయం మీకు కూడా బాగా తెలుసు. ఎట్లాగూ ఒక దొంగగా దొరికిపోయినా, ఎట్లాగూ దొంగగా బాల్కొండ నియోజకవర్గ ప్రజలు అనుకుంటున్నారు అనేటువంటి ఒక ప్రెస్టేషన్లో, ఒక బెయిల్కు అదేవిధంగా విడుదలకు తేడా తెలియనటువంటి ప్రెస్టేషన్లో నిన్న ఒక ప్రెస్ మీట్ పెట్టి అవాకులు చెవాకులు పేలి 10 సంవత్సరాలు ఏ మచ్చ లేకుండా బాల్కొండ నియోజకవర్గ ప్రజల గుండెల్లో నిలిచినటువంటి ప్రశాంత్ రెడ్డి గారిని ఇష్టం వచ్చిన రీతిలో మాట్లాడినాం. ఆ ఇష్టం వచ్చిన రీతిలో ఏ విధంగా అయితే మాట్లాడినాం, అంతకన్నా ఎక్కువ ప్రశాంత్ రెడ్డి గారు మాట్లాడాల్సిన అవసరం లేదు. కేవలం వారి సైనికులుగానే మేము ఇప్పుడు సవాలు విసురుతూ ఉన్నాం. అయితే నిన్న ఇంతకుముందు మా వాళ్ళందరూ కూడా జిఎస్టీ విషయంలో మాట్లాడారు. చివరిగా మాట్లాడతాను. నువ్వు ఒకటి మాట మాట్లాడినావు. అసలు ఒక కాంగ్రెస్ పార్టీ బాల్కొండ నియోజకవర్గ ఇన్ఛార్జిగా నిన్ను కాంగ్రెస్ పార్టీ ఏ విధంగా పెట్టిందో అర్థం కావడం లేదు. ఏర్గట్ల మండలానికి, బట్టాపూర్ గ్రామానికి తేడా తెలియనటువంటి వ్యక్తివి. దయచేసి మళ్ళొకసారి నీకు ఒక సూచన ఇస్తా ఉన్నాం. నిన్న మాట్లాడిన మాటలు మళ్ళొకసారి పెట్టిను. ఏర్గట్ల మండలం అనే బదులు బట్టాపూర్ మండలం అంటారు. అంటే నీకు ఒక బట్టాపూర్ గ్రామం పొద్దున లేస్తేనే బట్టాపూర్ గ్రామం మీదకి వస్తుంది, రాత్రి వండుకుంటే బట్టాపూర్ గ్రామం మీదకి వస్తుంది, కళలు కూడా బట్టాపూర్ గ్రామం మీదకి వస్తుంది. ఎందుకనంటే ఆ బట్టాపూర్ గ్రామం మీద పడి ఒక తోడేల్లాగా, ఒక దొంగలాగా దోసుకొని దాచుకొని
నీ అప్పులను తీర్చుకుంటున్నావు అన్న విషయం బాల్కొండ నియోజకవర్గంలో ఉన్న యావత్ ప్రజలకు తెలుస్తున్న విషయం మీకు కూడా తెలుసు. ఎందుకనంటే మేము మీ గురించి తక్కువ మాట్లాడాలనుకున్నాం, కానీ నువ్వే మాట్లాడే స్థాయికి దిగజారుతున్నావు. ఒకటి బట్టాపూర్లో ఒక ముగిసిపోయిన శకం క్వారీ నడిస్తే ఆ క్వారీలో సామాన్య ప్రజలకు నువ్వు ఏ విధంగా అయితే ఇప్పుడు చెప్తున్నావో తక్కువ ధరకే వస్తున్నా అని అంటున్నావు. కానీ ఇప్పుడు ఏరుగట్ల మండలానికి రా, ఎలుగట్ల మండల తెలంగాణ తల్లి విగ్రహం దగ్గర చర్చ పెడదాం. అప్పుడు క్వారీ నడిచినప్పుడు ఏరుగట్ల గ్రామంలో ఉన్నటువంటి కన్స్ట్రక్షన్ నిరుపేదలు కన్స్ట్రక్షన్ చేసుకుంటే అప్పుడు కాంక్రీట్ ఏ రేటుకు దొరుకుతుండే, కేవలం 2,500 రూపాయలకు మాత్రం ఇంటికి వస్తుండే. కానీ ఈనాడు నీవు చేసినటువంటి తప్పుడు ఆరోపణలతో తప్పుడు నిర్ణయాలతో సామాన్య ప్రజలు అల్లాడుతున్నారు. ఇప్పుడు కాంక్రీట్ రావాలంటే 5,000 రూపాయలకు పంపించుకుంటున్నారు. ఇది నీవు బహిరంగ చర్చకు సిద్ధంగా ఉన్నావా? ప్రశాంత్ రెడ్డి గారి మీద నువ్వు బహిరంగ చర్చకు సవాలు విసరడం కాదు. మేము టిఆర్ఎస్ పార్టీ తరఫున బాల్కొండ నియోజకవర్గ బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలుగా ఒక ప్రజల తరఫున నీకు సవాలు విసురుతా ఉన్నాం. ఏరుగట్ల గ్రామంలో ఉన్నటువంటి తెలంగాణ విగ్రహం తల్లి దగ్గరికి రండి, సమయం మీరే చెప్పండి. ఆ క్వారీలో జరుగుతున్నటువంటి అక్రమాలు అని చెప్పేసి లేని భూతాన్ని, ఎందుకనంటే నువ్వు దొంగగా ఆల్రెడీ దొరికిపోయినావు, అరెస్ట్ అయినావు, కోర్టు వరకు తీసుకుపోయారు. నేను కోర్టులో సబ్మిట్ చేస్తే నీవు గడువు కోరితే ఆ గడువులో భాగంగా కోర్టులో జరుగుతున్న విచారణలో భాగంగా నీకు బెయిల్ మంజూరైందే తప్ప 28 లక్షల కోట్లు 28 కోట్ల రూపాయలు 24 లక్షల రూపాయలు నీవు గనక నిజాయితీ పరుడు అయితే కట్టద్దు. మరి ఒకవేళ కడితే నువ్వు నిజంగా దొంగవే. ఎందుకంటున్నావు అనంటే ఒక బస్సులో ఒక సీటు సుమారుగా అందాజాగా ఒక సీటుకు 50 రూపాయల చొప్పున ప్రజలు కడుతున్నారు. ప్రజలు ఇచ్చిన సొమ్మును నీ సొంత అవసరాలకు వాడుకొని ప్రభుత్వానికి ఎగనామా పెట్టి ఒక అధికారంలో ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జిగా అట్లా మాట్లాడచ్చునా? అట్లా తగునా? అన్ని విషయాలు తెలిసి అన్ని అవగాహన ఉన్న వ్యక్తిగా బురద వెళ్ళడం, ప్రశాంత్ రెడ్డి గారి బురద వెళ్ళడం అది నీకు అసలు తగునా? నువ్వు మాట్లాడచ్చు ఆ విధంగా? అంటే ఏదొచ్చినా సరే నా మీద నేను దొంగనే, కానీ నేను ఒకళ్ళు పక్కన దొంగ అంటే ఈ దొంగనే పోయి మందిలా దొంగ నడిచిందట అన్న చందనం నువ్వు వ్యవహరిస్తున్నావు. నీ వ్యవహార శైలి మార్చుకో. సునీల్ రెడ్డి గారు, ఈ వేదిక నుంచి మీకు సవాలు విసురుతా ఉన్నాం. మీ వ్యవహార శైలిని మార్చుకోండి. రాజకీయంగా వేయండి. మీరు ఒకటి చేస్తే మేము 10 చేస్తాం. మా మీద ఒక్క విమర్శ చేస్తే నీ మీద 10 విమర్శలు చేస్తాం. ఒకటి చెప్తా ఉన్నాం. ఇంకొక విషయం ఏంటంటే ప్రశాంత్ రెడ్డి గారిని సంక్రాంతి లోపట బట్టాపూర్ దొంగగా, నీకు ఏ గ్రామం దొరకలే, బట్టాపూర్ దొంగగా, అది నీ తరం కాదు, నీ జేజమ్మ తరం కూడా కాదు, నీ అనుచరుల తరం కాదు, ఎవరి తరం కాదు. ఎందుకనంటే బట్టాపూర్ విషయంలో కానీ క్వారీ విషయంలో కానీ ప్రశాంత్ రెడ్డి గారికి ఎలాంటి మచ్చ లేదు. కానీ కేవలము అధికార దాహంతో ఒక ఎమ్మెల్యే కావాలా, ఏమన్నా కానీ ఒక ఎమ్మెల్యే కావాలన్నటువంటి ఒక కోరికతో, ఒక దురాలోచనతో టిఆర్ఎస్ పార్టీ పైన అప్పుడు నాయకుడైనటువంటి ప్రశాంత్ రెడ్డి పైన బురద జల్లి గెలవాలని అన్నావు. ఇన్ని కోట్లు ఖర్చు పెట్టి గెలిచిండు, అన్ని కోట్లు ఖర్చు పెట్టి నువ్వు సత్యపూసావా? పైసలు ఖర్చు పెట్టలేవా? రూపాయలు వంచలేవా? నీవు ఎమ్మెల్యే కావడానికి ఎంతమందిని ముంచినావు? చివరికి అన్నదమ్ముల మధ్య కొట్లాట పెట్టినావు, కుటుంబాల మధ్య కొట్లాట పెట్టి కేవలం ఒకటి లక్ష్యం, నేను ఎమ్మెల్యే కావాలా, నా బాకీలన్నీ తీర్చుకోవాలా, అక్రమంగా సంపాదన చేయాలా, అక్రమార్జన చేయాలన్నటువంటి కోరికతో నీవు ఎమ్మెల్యే కావాలని కోరుకుంటున్నావు. ఎప్పుడైనా గుర్తుంచుకో సునీల్ రెడ్డి, నువ్వు ఎమ్మెల్యే కావాలంటే ప్రజల్లో మెదులు, ప్రజల మనిషిగా ఉండు, ప్రజల మన్ననలు పొందు. ఎమ్మెల్యేగా మేము ఎవ్వరం వ్యతిరేకం కాదు.